సీతయ్య ఎవడు చెప్పినా వినడన్నట్టు ట్రంప్ వ్యవహార శైలి ప్రపంచ యుద్ధాలను దేన్ని ఆపలేకపోతుంది, ఇంకా పెట్టలేకపోతున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ తానేం చెప్తే తాను గీసిన గీత దాటదు అని భావించిన ట్రంప్ అహంకారం అణిగేలాగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా గాజాపై దాడులను ఆపాలి అంటే హమాస్ లాంటి సంస్థ ఈ డెడ్లైన్కి దిగివచ్చి మేము మాట్లాడతాం, మేము సంప్రదింపులు చేస్తాం అనే మాటకు వస్తుంది. అంటే ఒక తీవ్రవాద సంస్థనేమో అమెరికా హెచ్చరికలను ఖాతరు చేసి మంచి చోట మేము దిగి వస్తామంటున్నారు. కానీ అమెరికాకు మిత్రదేశమైన ఇప్పటిదాకా అమెరికాతోని సహాయం పొందుతూ అనేక దేశాల మీద యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం అమెరికా మాట ససేమిరా విననంటున్నారు. ఇంకా యుద్ధం ఆగాలి, గాజాపై దాడులు ఆగాలి అని అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన పెట్టిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇంకా దాడులకు పూనుకుంటున్నాడు. పెద్ద ఎత్తున అమెరికా అధ్యక్షుడు మాటను ఖాతా చేయకుండా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు గాజా మీద మరిన్ని దాడులు పెంచారు. దీన్ని బట్టి అమెరికాను ఖాతరు చేయడం లేదంటే అవుననే చెప్పాలి. అమెరికాను ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు. అంటే ఎప్పుడైనా ఒక తీవ్రవాదాన్ని కానీ, ఒక మతవాదాన్ని కానీ, లేక ఏదైనా సరే వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం కావచ్చు, లంపెన్ తీవ్రవాదం కావచ్చు, వీటన్నిటి అంటే లంపెన్ తీవ్రవాదానికి ఇజం ఉండదు, ఏముండదు, మతం ఉండదు, వామపక్షం ఉండదు, ఏది ఉండదు. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ఎవరికి, ట్రంప్కి అంటున్నాను. ట్రంప్ మితిమీరి స్వేచ్ఛనిచ్చి ఇజ్రాయెల్కు అనేక రకాల అండదండలు ఇచ్చి ఇటుపక్క ఇరాన్తో యుద్ధం చేసినప్పుడు అది ప్రవర్తించుండు. స్వామి కంటే స్వామి భక్తి అన్నట్టు మిత్రుని కంటే మిత్రునికి సహాయం చేసే చర్యలో డైరెక్ట్గా బంకర్ బాంబర్లు వేసి ఇరాన్ను హడలగొట్టిండు. కానీ ఇప్పుడేమో తన మాట విననని ఇజ్రాయెల్ అంటుంది. అంటే తన మాట వినకుండా చేసుకుంది ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంపే కదా. అందుకని ట్రంప్ మాటలకు అర్థాలు వేరన్నట్టు ట్రంప్ మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇప్పుడు ప్రపంచ దేశాలలో. ఆఖరి మిత్రదేశం, చాలా అవసరమున్న దేశం, తనతో అవసరాలు తీర్చుకున్న దేశం ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా ఈ మాట వింటలేడు. గాజా మీద దాడులు చేస్తామంటున్నాడు. కానీ గాజా దిగి వచ్చినా కూడా వినడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితులు గాజాను స్వాధీనం చేసుకుంటారని. ఇప్పుడు ఏమవుతుందంటే లోపాయకారిగా నేను అనుకుంటుంది ఏంటంటే ఈ గాజాను మాకు అప్పగింపండి, మేము పునరుద్ధరణ చేసుకుంటాం, ఆ భూభాగాన్ని మాకు ఇచ్చేయమని అమెరికా కోరుతున్నది. అది పెద్ద అవరోధం అనుకుంటున్నాను. అంటే దాడులు ఆపితే ఇజ్రాయెల్ గెలిచినట్టు కాదు, ఓడినట్టు కాదు, ఓటమి అంగీకరించినట్టే అని ఇజ్రాయెల్ భావిస్తున్నది. దానికి తోడు ఈ గాజాని విడిచిపెడితే అమెరికా ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందో తమ భూభాగాన్ని అని చెప్పి ఇటు పాలస్తీనా వాళ్ళు అనుకుంటున్నారు, హమాస్ కూడా అంటుంది. హమాస్ నష్టం ఎక్కువ అవడం వల్ల ఇవాళ కొంచెం రాజీ బేరానికి వచ్చి కాళ్ళబేరానికి రాజీ బేరం అంటున్నాను వచ్చి ఏం చేస్తున్నారంటే బందీలను విడిచిపెట్టడానికి సిద్ధమైంది. అంటే ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టడానికి గాజాలోని హమాస్ తీవ్రవాద సంస్థ ఒప్పుకుంది కనుక, వాళ్ళు ఒప్పుకున్నారు కనుక వాళ్ళు లొంగి వస్తారు కనుక ఆ లొంగినప్పుడే దెబ్బతీయాలి, వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు దెబ్బతీయాలనే ఉద్దేశంగానే ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ కూడా ప్రవర్తిస్తున్నది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించినా రేపో ఎల్లుండో యుద్ధం ఆగిపోతుంది, గాజా మీద దాడులు ఆగిపోతాయి, హమాస్ మేము చెప్పినట్టు వింటుంది అని తలచిన అమెరికాకు, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్కి చుక్కెదురైందని అంటున్నాడు. ఎట్లా చుక్కెదురైందంటే అమెరికా చెప్పిన మాట వినకుండానే గాజా మీద దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. కనుక ఈ రెండు పరిణామాలు చూస్తే తన మాట అంటే ట్రంప్ కంటే నేను మొండివాడిని అని నెతన్యాహు ఒకసారి నిరూపించుకుంటున్నాడు. నెంబర్ 1. తన మిత్రుడే అయినా సరే మిత్రుని మాట నేను గాజా విషయంలో వినను అనే మాట ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు అంటున్నట్లు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మాటలు మొదలు గౌరవించకపోయినా కూడా తమకు జరుగుతున్న నష్టాన్ని గమనించి ఆ నష్టాన్ని ఒక రకంగా బేరీజు వేసుకొని ఈ యుద్ధం తాత్కాలికంగానే ఆపకపోతే ఇంకా నష్టం ఎక్కువైద్దని హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ కూడా వాళ్ళు ఒక రకంగా అవగాహనతో ముందుకు వస్తే ఇటు పక్క వినని అంటున్నాడు. అంటే మొండివాడేమో తన చేతిలో ఉన్నాడు అనుకున్ననేమో నెతన్యాహు వినడం లేదు అమెరికాకు. తన చేతిలో లేదు, తీవ్రవాదుల చేతిలో పిచ్చివాడి రాయి చేతిలో కదా, పిచ్చివాడి చేతిలో రాయి లాంటిది కదా అనుకున్నవాడే వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ట్రంప్ ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, తన శత్రువు అనుకుంటున్న లేకుంటే హమాస్ను సర్వనాశనం చేస్తా, నేను చెప్పిన 48 గంటల లోప మీరు కనుక 20 సూత్రాల పథకానికి ఒప్పుకోకపోతే మేము సర్వనాశనం చేస్తా అని హెచ్చరించిన ట్రంప్కు కొంచెం లొంగి వచ్చి మనకు హమాస్ తీవ్రవాద సంస్థ ముఖ్యంగా ట్రంప్ మాటలకి లొంగి రాలేదు. ట్రంప్తో పాటు 20 దేశాలు దాదాపుగా ట్రంప్ ఇచ్చిన ప్రతిపాదనలు ఇంక్లూడింగ్ మన భారతదేశంతో సహా ఇది మంచిది, హమాస్ లొంగిపోండి అనే ఉద్దేశంగా మనం కూడా భారతదేశం కూడా దాన్ని ట్రంప్ పెట్టిన 5 సూత్రాలు అట్లా 20 అంశాల పట్ల సానుకూలత ప్రదర్శించింది. దాని ప్రకారమే ఇటు పక్కన హమాస్ సంస్థ కూడా దిగొచ్చింది. అంటే ప్రపంచం అంతా ఏకమై మీరు రాజీ కుదుర్చుకోండి,
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు వినండి అని మన భారతదేశమే కాదు, చివరికి రష్యా కూడా ఆ మాట అన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ దారికి రావాలంటే రష్యా కూడా ఒక రకంగా హమాస్ సంస్థ దిగి రావడం మంచిదని సూచన ఇచ్చింది. కనుక ఇంతమంది భారతదేశము, రష్యా, అమెరికా ఒక 15-20 ప్రపంచ దేశాలు కోరినందువల్ల హమాస్ తీవ్రవాద సంస్థ అయినా సరే వాళ్ళు బందీల విడుదలకు అంగీకరించి ఇవాళ దానికి ఒప్పుకున్నారు. కానీ పీఠముడు ఎక్కడ పడ్డదంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు నేను వినను ససేమీర వినను అంటున్నాడు. ఇది ఎంతవరకు పోతుంది తెలియదు. మరి అమెరికా ఇప్పుడు గట్టిగా ఇజ్రాయెల్ అధ్యక్షుని ఒత్తిడి తెస్తుందా? బయటవాడు వింటా అంటున్నాడు, మా శత్రువు వింటా అంటున్నాడు, మిత్రుడు ఎందుకు వినవదని చెప్పి ఆ ఒత్తిడి తీసుకొచ్చి ప్రపంచ దేశాలతో ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇజ్రాయెల్ వినిపిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. భవిష్యత్తు సమాధానం కాలమే చెప్తుంది.